COVID-19 తర్వాత చైనాలో ఒక కొత్త వైరస్ జనాలకి భయపెడుతుంది. ఈ వైరస్ పేరు HMPV అంటే హ్యూమన్ మెటానెమో వైరస్. దీనివల్ల చైనాలో ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ కొంతమంది అయితే హాస్పిటల్స్ అండ్ శ్మశానంలో జనాల సంఖ్య పెరిగిపోతుందని చెప్తున్నారు. అయితే HMPV అంటే ఏంటి? ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. దీనివల్ల గుండెకు ఉన్న పైభాగం ఇంకా కింద భాగం రెండు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అండ్ ఇది కూడా సేమ్ COVID-19 లానే. సపోజ్ ఈ వైరస్ ఎవరైనా పర్సన్ లో ఉంది అంటే కాఫింగ్, స్నీజింగ్, క్లోజ్ కాంటాక్ట్ లో ఉండడం అండ్ టచ్ చేయడం వల్ల వేరే పర్సన్ కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఈ వైరస్ వస్తే వచ్చే సిమ్టమ్స్ చూసుకుంటే కాఫ్, ఫీవర్, కోల్డ్ ఇంకా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా గమనిస్తారు. అదే ఈ వైరస్ యొక్క లాస్టింగ్ చూసుకుంటే మన బాడీలో 3 నుంచి 5 రోజులు ఉంటుంది. కానీ లో ఇమ్యూనిటీ ఉండే మనుషులు ఈ వైరస్ ఒక టార్గెట్ అవుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ వైరస్ 2001లో డిస్కవర్ అయితే ఇంతవరకు ఏ వ్యాక్సిన్ ని కనిపెట్టలేదు. అండ్ దీని వల్ల ఈ వైరస్ డెడ్లీగా మారుతూ పోతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.